హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందేశ్ అనేసి శేఖర్ సార్ స్టూడెంట్ నేను. సో రేపటి అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఎక్స్పైరీ ఉంది, ఫిన్ నెఫ్టీ ఎక్స్పైరీ ఉంది, దాని జట్ల బ్యాంక్ నెఫ్టీ కూడా లెవెల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. 23,809 నుంచి 23,763 అనేది రెసిస్టెన్స్ లెవెల్లో, సపోర్ట్ లెవెల్ వచ్చి 23,669 నుంచి 23,652 అనేది సపోర్ట్ లెవెల్లో. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫస్ట్ ఇది టచ్ అయితే మార్కెట్ కొద్దిగా కిందకు వచ్చేదానికి ప్రాబబిలిటీ ఉంది. లేదు, గ్యాప్ డౌన్ అయ్యా మార్కెట్ 23,652 కిందే ఓపెన్ అయ్యి కిందే క్లోజ్ అయితే మార్కెట్ ఈ రోజు జరిగిందే ట్రెండ్ ఇది ఫాల్స్ లాగా అనుకోవచ్చు. లేకుంటే 23,809 పైన వన్ డే క్లోజ్ అయితేనో నిన్న జరిగిండే ట్రెండ్ ఏం జరిగిందో ట్రెండ్ రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేసేదానికి ఈ ట్రెండ్ జరిగిండే అట్లా భావించవచ్చు. సో మార్కెట్ పైన వెళ్ళేదానికే ప్రాబబిలిటీ ఉంటుంది 23,809 పైన క్లోజ్ అయితే మార్కెట్ వన్ డే. ఇన్ కేస్ ఇదే లెవెల్స్లో ఏమన్నా రేపు ఉంటే మార్కెట్ 23,809 పైన క్లోజ్ అయ్యే వరకు ఏం డిసిషన్ బయింగ్ ఆపర్చునిటీ డిసిషన్ ఎత్తుకునేది ఆవశ్యకత లేదు. సో సెల్లింగ్ ఆపర్చునిటీ వెతికేదానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎందుకంటే ప్రీవియస్ డే మార్కెట్ బాగా ఫాల్ జరిగింది. సో ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది అంటే మార్కెట్ పాస్ తీసుకుంటోంది అనుకోవచ్చు. సో మార్కెట్ ఎప్పుడు పాస్ తీసుకుంటోంది అంటే ఎప్పుడు 23,809 పైన వన్ డే క్లోజ్ అయితే అప్పుడు మార్కెట్ ఇక్కడి నుంచే బుల్లిష్ అనేసి తెలుసుకోవచ్చు, లేదు అప్పటి వరకు బేరిష్ అనేసే భావించుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూస్తే 51,363 నుంచి 51,293 అనేది రెసిస్టెన్స్ లెవెల్. ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే ఈ లెవెల్కి వస్తే మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చే తర్వాత పైనకి వెళ్ళేదానికి. ఫ్లాటులే గ్యాప్ డౌన్ ఏమైనా ఓపెన్ అయితే సో ఈరోజు బాగా ట్రెండ్ వెళ్ళింది. సో 50,868 కింద మార్కెట్ ఏమో గ్యాప్ డౌన్ అయ్యేసి కిందే క్లోజ్ అయితే మార్కెట్ ఈరోజు జరిగిన ట్రెండ్ ఇది ఫాల్స్ అని తెలుసుకొని భావించుకోవచ్చు. మార్కెట్ ఇక్కడి నుంచే కిందికి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. ఇట్లా జరగక స్లైడ్ గ్యాప్ డౌన్ అయ్యేసి ప్రైస్ ఏమైనా ఇక్కడ 50% కింద ఎక్కువ రిజెక్ట్ అయితే సో మార్కెట్ పైనకి వెళ్ళేదానికి ప్రాబబిలిటీ ఉంది. సో ఇక్కడ రెండు హడల్స్ ఉంది. ఒకటి హడల్ట్ వచ్చి 53,683 నుంచి 53,293. ఈ హడల్ బ్రేక్ అయితేనో 51,510 పైన మార్కెట్ వన్ డే క్లోజ్ అయితేనో ఇక్కడి నుంచే మార్కెట్ బుల్లిషే. సో బేరిష్ అనుకోకూడదు. ఇక్కడ నిన్నేం జరిగింది ట్రెండ్ అది ఫాల్స్ సిగ్నల్ ఇచ్చింది రీటైల్ ట్రేడర్స్కి అనుకోవచ్చు. సో ఇక్కడ రెండు హడల్ ఉంది. ఈ రెండు హడల్ పైన మార్కెట్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో వన్ డే క్లోజ్ కావాలి, అప్పుడే మార్కెట్ ఇక్కడ నుంచే ట్రెండ్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఉంది. సో ఇదే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చి. నిఫ్టీ లెవెల్స్ చూస్తే 24,984 ఇంకా 24,957 అనేది ఒక సప్లై లెవెల్ లాగా అనుకోండి. సో కింద ఫస్ట్ 15 మినిట్స్ క్యాండల్ రెడ్ క్యాండల్ అయితే మార్కెట్ 24,916 దగ్గర ಯಾವ ప్రైస్ యాక్షన్ జరుగుతుంది అంటే చూసి తర్వాత డిసిషన్ ఎత్తుకుంటే బెటర్. గ్యాప్ డౌనో లేదంటే ఫ్లాట్ ఓపెన్ అయితేనో ఇక్కడ 24,916 దగ్గర ఏమవుతుంది అంటే ఏం జరుగుతుంది అంటే చూసి తెలుసుకొని తర్వాత డిసిషన్ ఎత్తుకుంటే బెటర్. లేదు అంటే కిందే 15 మినిట్స్ క్యాండల్ క్లోజ్ అయితే మాత్రము ఈరోజు జరిగిండే ట్రెండ్ ఫాల్ సిగ్నల్ అనుకోవచ్చు, మార్కెట్కి ఇంట్రెస్ట్ లేదు పైనకి వెళ్ళేదానికి అనేసి. సో వన్ డే ఏమైనా 24,984 పైన వన్ డే ఏమైనా క్లోజ్ అయితే మార్కెట్ డెఫినెట్గా ఇక్కడి నుంచే బుల్లిష్ ట్రెండ్ అనుకోవచ్చు 24,984. సో నేను రెండు ఇండెక్స్లో ఏం చెప్పుతున్నా నిన్న జరిగిన ట్రెండ్ అది ఫాల్ సిగ్నల్ ఇస్తుంది రీటైల్ ట్రేడర్స్కి ట్రాప్ చేసి మార్కెట్ పైనకి వెళ్తా అంటే భావించుకోవచ్చు. ఇంక మార్కెట్ కిందకి వచ్చేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేదు అనుకోవచ్చు. సో ఇదే నా కంప్లీట్ అనాలిసిస్ రేపటి గురించి. ఫ్రెండ్స్, నా అనాలిసిస్ బాగుంటే ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ ఇస్తే నేను ఇంకా ఇంప్రూవ్ కావచ్చు. మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. శేఖర్ సార్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడో నాకు అట్లే సపోర్ట్ చేయండి అంట అడుక్కుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.